హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈ రోజు మన వీడియో ఏంటంటే స్పెషల్ ఇడ్లీ. మనం ఎప్పుడు నార్మల్ గా ఇడ్లీ చేసుకుంటానే ఉంటాం కదా, సో అవి తిని తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఎవరికైనా. సో అందుకని ఈ రోజు నేను వెరైటీగా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు, పిల్లలే కానీ పెద్దలే కానీ. యాక్చువల్లీ మనం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, ఇప్పుడు అలా జ్యూస్ కాకుండా ఇలా ఇడ్లీలో కూడా ఇలా ట్రై చేసామంటే ఇంట్రెస్టింగ్ గా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్పెషల్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. సో ముందుగా మనకి కావాల్సింది ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి నేను ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. రాత్రి నానబెట్టుకొని మిక్సీ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇది నాకు బాక్స్, ఇది మా హస్బెండ్ కి. ఒకటేమో క్యారెట్ ఇడ్లీ, ఒకటేమో బీట్రూట్ ఇడ్లీ. అండ్ క్యారెట్ బీట్రూట్ ఇలా పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి మిక్సింగ్ బౌల్ లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. నేను ఫస్ట్ బీట్రూట్ పడుతున్నాను. సో ఇలా పేస్ట్ చేసుకొని ఇవి రెండు కూడా పెట్టుకున్నాను. పిండిలో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఆ క్యారెట్ పేస్ట్ బీట్రూట్ పేస్ట్ అనేది వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ రెండు కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకుందాం. ప్లేట్స్ అన్నిటికీ కూడా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఇడ్లీ అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది తీసేటప్పుడు. ఇలా అన్నిటికీ ఈవెన్ గా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఈ ప్లేట్స్ అనేది మనం అందులో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. టూ ప్లేట్స్ క్యారెట్ ఇడ్లీ, 2 ప్లేట్స్ బీట్రూట్ ఇడ్లీ వచ్చేలాగా నేను పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని రెడీ చేసి ఇవి పెట్టిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్ లో చేసుకుంటే సరిగ్గా కుక్ అవ్వవు, గట్టిగా ఉంటాయి. సో ఇలా అయితే మెత్తగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎప్పుడైనా. సో 10 నిమిషాలు అయిపోయింది టైము. వచ్చి ఒకసారి ఇలా చూసుకోవాలి, స్పూన్ ఇలా పెట్టి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిందా లేదా పిండి ఏమైనా తగ్గుతుందా అనేది తెలుస్తుంది. సో మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. అండ్ నేను ఈ పక్కన చట్నీ కూడా మిక్సీ చేసుకొని తాలింపు వేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇడ్లీ ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను. ఇడ్లీ తీసేటప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ స్పూన్ కానీ గంటి కానీ వాటర్ లో తడుపుకుంటూ తీసామంటే మనకి ఇడ్లీ పడకుండా. ఓకే, సో వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసుకొని హ్యాపీగా తినేసేద్దాం. రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అందుకని చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది యూట్యూబ్ లో నా ఫస్ట్ బ్లాగ్ అనమాట.
అండ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.